యాక్చువల్గా ఈ కేసు పెట్టడంలో నాకు ఎందుకు ఆ అశోక్ అనేటువంటి మనిషి కోర్టు ముందుకు రావడానికి, పోలీసు ముందుకు రావడానికి ఎందుకు వెనకాడుతున్నాడో తెలియదు. కానీ బహుశా గవర్నమెంట్ అలాగా ట్రాన్స్ఫర్ చేయడం తప్పు కాబట్టి గవర్నమెంట్ని ఎలక్షన్ టైంలో సేవ్ చేయడం కోసం రావట్లేదు. కానీ అతను వస్తే అతని మీద ఏముంటుంది? అతను ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ఐటీ గ్రిడ్ అనేటువంటి ఒక వ్యాపారం పెట్టుకుని తెలుగుదేశానికి సాయం చేస్తున్నాడు. వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సినటువంటి కంప్యూటర్లో సాఫ్ట్వేర్లో కావాల్సిన హెల్ప్ చేస్తున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా అతనికి ట్రాన్స్ఫర్ చేశారు. అది గవర్నమెంట్ తప్పు. గవర్నమెంట్ అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేస్తే తీసుకున్నాడు అతను. మొన్న నాకు ఒక ఇందులో రకరకాల ఉద్యోగాలు, ఎథికల్ హ్యాకింగ్ అంటే మంచి సమ్మతమైనటువంటి హ్యాకింగ్ అంటే ఎత్తుపోవడం, సమ్మతమైన ఎత్తుకుపోవటం అనే దాంట్లో ఆయన ట్రైనింగ్ పొందట. విజయవాడ ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వీటిల్లో పనిచేస్తుంటాడు. ఆయన రోజు తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళట. ఆఫీస్కి వెళ్ళి నేను తెలుగుదేశంలో చేరతానండి, నాకు మెంబర్షిప్ కావాలంటే అని అడిగట. అడిగితే వాళ్ళు వెంటనే నీ పేరేంటి అని అడిగారు. నీ పేరు అడిగితే పేరు చెప్పాడు. నీ మొబైల్ నెంబర్ ఉందా నీకు అని అడిగారట. మొబైల్ నెంబర్ చెప్పాడు. ఈ రెండు కొట్టి ఒక కార్డు తీసి ఇచ్చారట, తెలుగుదేశం పార్టీ ఐడెంటిటీ కార్డు మెంబర్గాను. ఆ కార్డులో చూస్తే ఇతను ఆధార్ ఫోటో ఉందిట. ఆధార్ ఫోటో మనం ఎవడం పెట్టుకోం, ఎందుకంటే అది భయంకరంగా వస్తుంది. మళ్ళీ కింద పేరు లేకపోతే గుర్తుపట్టడం కూడా కష్టం. ఆధార్ ఫోటోతో కార్డు వచ్చింది. అంటే ఆధార్కి సంబంధించిన ఎంటైర్ పర్టికులర్స్ వాళ్ళ దగ్గర లోడ్ అయిపోయినాయి. మన సెల్ ఫోన్ నెంబర్లతో సహా, మన ఫోటోలతో సహా తీసి ఆ కార్డే ఇచ్చేట. ఆ కార్డు అతను నాకు పంపించాడు. అయితే కండిషన్ మీద ఏమన్నాడంటే ఇది బయట పెట్టకండి సార్ అన్నాడు. అతను చేసేటువంటి ఇవన్నీ నువ్వెలా చేస్తావా, నువ్వు చేయడం నీది కూడా తప్పే కదా, నాకు తెలుసండి ఇది ఎలా చేశారో అంతా చెప్పాడు. అంటే నువ్వు ఇలాగే చేస్తుంటావా, నువ్వు చేసింది కూడా తప్పే అవుతుంది కదా అంటే, కాదు సార్ నేను ట్రైనింగ్ పొందాను, ఎథికల్ హ్యాకింగ్ అని ఉంటుంది. ఎథికల్ హ్యాకింగ్ ఏంటి అంటే దీనికి పోలీసులకి సంబంధించి, తర్వాత కస్టమ్స్కి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లో తీసుకురావాల్సి ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ మనం లాగాలన్నప్పుడు అఫీషియల్గా విత్ ద పర్మిషన్ ఆఫ్ ద గవర్నమెంట్, విత్ ద పర్మిషన్ ఆఫ్ ది కోర్టు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం కోసం కొంతమంది ఎక్స్పర్ట్లు ఉంటారు. ఇవన్నీ మనకి తెలియని విషయాలు కాబట్టి నేను ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నాకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇది ఇవ్వటం అనేది సుప్రీంకోర్టు దీని ప్రకారం ఇల్లీగల్. అంత మాత్రాన దీన్ని ఇంత పెద్ద కేసు చేయగల, తీసుకోవడం ఇల్లీగల్ అయితే దాన్ని ఇల్లీగల్గా వాడితే ఎప్పుడు వస్తుందంటే మీకు దీని మీద ఇంత భయపడవలసి, ఇంత ఆ పోలీసుల మీద మళ్ళీ వీళ్ళు తెలంగాణ మీద ఒక కేసు పెట్టారు. మాది మీరు అలా కొట్టేశారు. తెలంగాణ గవర్నమెంట్ మీద పెట్టేశారు కేసు. వాళ్ళేమో ఇండివిజువల్ మీద పెట్టారు, వీళ్ళు గవర్నమెంట్ మీద కేసు పెట్టారు. దీంట్లో నాకైతే ఇంత సీరియస్ మ్యాటర్ కనపడలా. ఇవ్వడం తప్పే, ఓకే మేము తప్పుడు పనికి వాడలేదు కదా, చెప్పండి ఎక్కడ తప్పుడు పనికి వాడాం. అవును, అది వాడు చెప్పొద్దంటాడు, లేకపోతే అదే మెయిన్. అవును, వాడికి చెప్పడం ఇష్టం లేదు. ఇప్పుడు కంప్లైంట్ అనేది దేని మీద వచ్చింది? ట్రాన్స్ఫర్ మీద వచ్చింది. కంప్లైంట్ ఏమని పెట్టారు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పబ్లిక్కి సంబంధించినటువంటి మ్యాటర్ అంతా కూడా ఐటీ గ్రిడ్ అనే హైదరాబాద్లో ఉన్న సంస్థకి ట్రాన్స్ఫర్ చేసింది గవర్నమెంటు, ఇది ఇల్లీగలు అని ఎవరో ఒక రెడ్డి గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు, లోకేష్ రెడ్డి అని ఆయన పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఎస్, అది నిజం, వీళ్ళు ఇచ్చేసిన మాట నిజం. దాని మీద ఎంక్వైరీ జరిగితే తప్పే ఉందో నాకు అర్థం అవట్లే. ఎందుకంటే ఇది ఇచ్చిన మాట నిజమని కాదు అని వీళ్ళు ఎక్కడ అంటలేదు. అవునండి, అదే చెప్తున్నాను. అసాధ్యం అంటే ఇస్తే తప్పరాదు. ఎలాగా మరి ఇంకప్పుడు ఇంక గొడవ ఉంది. అదే నేను చెప్తున్నాను, వెళ్ళడానికి అసలు వీలే లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి వీలే లేదు అన్నారు అనుకోండి, ఎన్ని కేసులు పెడితే మాత్రం ఏంటి? ఎక్కడ నాకు అది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నాకు ఈ సబ్జెక్ట్లో, ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన సబ్జెక్ట్లో అంత అవగాహన లేదు. ఏంటి మీరు చేసింది? ఒకవేళ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది, అతను ఎందుకు అశోక్ కనబడకుండా పోవాలి? గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది, తీసుకున్నాడు. గవర్నమెంట్ బ్యాట్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ ముందు తప్పించుకుని పోయాడు అనుకుందాం. గవర్నమెంట్ మాత్రం ఎప్పటికైనా ఇది ట్రాన్స్ఫర్ అయినది పట్టుకుంటారు కదా.
అసలు ట్రాన్స్ఫర్ అవ్వదని ఎవరో చెప్పారని భూషణ్ బాబు గారు చెప్తున్నారు. అది ఓటర్ లిస్టు, అది ఓటర్ లిస్టు. ఇప్పుడు ఎలిగేషన్ ఏంటంటే ఓటర్ లిస్టు, ఆధార్ కార్డు పర్టికులర్స్. వీళ్ళు సాధికార మిత్ర అని ఒకటి స్థాపించి ప్రజా సాధికారక సర్వే అని ఒకటి చేశారు. ప్రజా సాధికారిక సర్వే దాని పేరు, ఏపీ గవర్నమెంట్. దాంట్లో సేవామిత్ర అని ఎవరిని అపాయింట్ చేశారు. వాళ్ళు మన అందరి దగ్గరికి వచ్చి ఓ పెద్ద క్వశ్చనీర్ తోటి వచ్చారు. వచ్చి దాంట్లో అన్నీ తీసుకున్నారు. ఆధార్ కార్డు కూడా తీసుకున్నారు. ఆధార్ కార్డు నెంబరు, టెలిఫోన్ నెంబరు, మీరు ఎక్కడ ఉంటారో, మీరు ఏం పేపర్ చదువుతారో, మీరు రోజుకి ఎన్ని పూటలు తింటారో, మీరు ఏం చదువుకున్నారో, మీకు ఎంతమంది పిల్లలు, మీ కరెంటు బిల్లు ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు పెద్ద సర్వే చేసి తీసుకున్నారు. ఆ సర్వే వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, ఓటర్ లిస్ట్ వివరాలు ఇవన్నీ కలిపి ట్యాగ్ చేశారనమాట. ఇది ఇల్లీగల్ అని ఇప్పుడు పెట్టినటువంటి కేసు ఏమవుతుందో నాకు తెలియదు. కానీ దీన్ని ఎలక్షన్లో నువ్వు దొంగ అంటూ నువ్వు దొంగని విపరీతంగా వాడుతున్నారు. ఇంకోటి ఏంటి, ఇది మొత్తం పట్టుకెళ్ళి అమెజాన్ సర్వర్లో పెట్టేస్తారు. అమెజాన్ క్లౌడ్ ఆ సర్వర్ కూడా ఒకటి. ఈ సర్వర్లు, క్లీనర్లు, హోటల్లో ఏంటో మరి నాలాంటి ముసలాడికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నా ఉద్దేశంలో ఆ గొడవ ఏంటో సరే, కానీ ఎన్నికలు ఈ స్థాయికి దిగజార్చి చేయడం చాలా తప్పు. ముఖ్యమంత్రి గారు పిల్లల్ని ఎత్తుపోతారు జాగ్రత్తని అంటాం అంటే, ఎత్తుపోకుండా కాపాడవలసిన బాధ్యత వాళ్ళదే, గవర్నమెంట్ది. పిల్లల్ని ఎత్తుపోతారు జాగ్రత్తనంటే ఇది చాలా నాకేమనిపించిందంటే అవసరాన్ని మించి మాట్లాడుతున్నారేమో. మీరు ఏం చేశారో మీరు చెప్పండి, మీ సక్సెస్ మీరు చెప్పండి, అవతల వాళ్ళు మీ ఫెయిల్యూర్స్ చెప్తారు. ఇది జనరల్గా ఎలక్షన్లో జరిగేది. నువ్వు దొంగ అంటే నువ్వేమో పిల్లల్ని ఎత్తుపోయేవాడు అని ఈ లెవెల్లో రాజకీయం తీసుకొచ్చాకండి. అవును, పెద్ద ఛార్జ్ ఏంటి? గవర్నమెంటు ప్రైవేట్ పార్టీకి ఇచ్చేశారండి. గవర్నమెంట్ ప్రైవేట్ పార్టీకి ఇచ్చేశారన్న ఛార్జ్. వాళ్ళు రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం ఐటీ గ్రిడ్కి అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేసింది, విచ్ ఈజ్ ఇల్లీగల్. అది దాని మీద వేస్ట్ చేసి అతను చెప్పుకుంటాడు. ఇక్కడ వీళ్ళు మనవాళ్ళు కూడా వెంటనే తెలంగాణ గవర్నమెంట్ మీద మేము బుక్ చేస్తున్నాం, మా పర్టికులర్స్ కూడా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిపోయాయి అన్నారు. ఇది ఇష్యూ తేలుతుంది కానీ ఇది ఎలక్షన్ ఇష్యూ కాదు. ఎలక్షన్ అనేది మీ పెర్ఫార్మెన్స్. రూలింగ్ పార్టీ చెప్పవలసింది రూలింగ్ పార్టీ పెర్ఫార్మెన్స్, అపోజిషన్ పార్టీ చెప్పవలసింది రూలింగ్ పార్టీ ఫెయిల్యూర్స్. దాన్ని మేము ఎలా చేస్తాం వస్తే అని అక్కడి నుంచి ఎవరు పెద్ద దొంగ అనేటువంటి లెవెల్లో తీసుకురావటం దురదృష్టం నా ఉద్దేశంలో. సో దీంట్లో ఇంతకన్నా నాకు పెద్ద రహస్యమైనటువంటి విషయం ఏం కనపడలేదు. డెఫినెట్గా ట్రాన్స్ఫర్ మీ దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ డేటా అనుకున్నటువంటి ఆధార్కు సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడైతే ఒక ప్రైవేట్ పార్టీకి ఇచ్చారో మీరు ఖచ్చితంగా ఒక కేసు అట్రాక్ట్ చేసుకున్నారు. ప్రైమా ఫేసి అఫెన్స్ ఉంది. యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ కోర్ట్. వేరియస్ రీజన్స్గా ఇది చేయవలసి వచ్చింది. మాకు అప్పుడు తెలియదనో ఇంకోటనో, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా మే నాట్ బి అన్ ఎక్స్క్యూజ్. బట్ సైబర్ లాస్ తెలియదు కాబట్టి చాలామందికి ఏదైనా ఇది పద్ధతి మాత్రం కాదు. అది నా ఉద్దేశం. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్. 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 ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.
ఉదయిస్తున్న సూర్యునితో